5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం. కాందహార్ విమాన హైజాక్ సూత్రధారి కూడా ఆపరేషన్ సింధూర్లో మట్టుబెట్టినటువంటి భారత సైన్యం అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ అత్యున్నత అధికారులు. పాక్ సైన్యం ప్రభుత్వ ఉగ్ర లింకులు బట్టబయలంటూ చూస్తా ఉన్నాం. సో దీని గురించి మనం చాలా డీటెయిల్గా మాట్లాడాలి. ఎందుకంటే వీళ్ళు చాలామంది మనం ఏదో పాకిస్తాన్ ప్రజలపైనో సామాన్యులపైనో మనం యుద్ధం చేయలేదు, మనం క్షిపణులు ప్రయోగించలేదు. అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాలపైనే చేసినాం. దానిలో 100 మంది చనిపోయారు. కీలకమైన ఉగ్రవాదులు ఎవరెవరు చనిపోయారో ఒక్కసారి చూద్దాం. ఇవి చూడండి, చాలా క్లియర్గా 5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు క్లియర్గా కంప్లీట్గా మట్టుపెట్టడం జరిగింది. సో కాందహార్ విమాన హైజాక్ సూత్రధారి కూడా ఆపరేషన్ సింధూర్లో మట్టుపెట్టిన భారత సైన్యం అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ అత్యున్నత అధికారులు. పాక్ సైన్యం ప్రభుత్వ ఉగ్ర లింకులు బట్టబయలంటూ చూస్తాం. ఉగ్రవాదులు అంటే ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి ఉగ్రవాదులు ఎవరుతున్నారో వాళ్ళ అంత్యక్రియలకి ఈరోజు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉన్నతానికి వెళ్ళడం వెనకాల ఏ విధంగా ఉగ్రవాద సంస్థలను పాకిస్తాన్ ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉంది, ఉగ్రవాద శిబిరాలకు ఏ విధంగా ఫండింగ్ చేస్తుందో చాలా స్పష్టంగా పాకిస్తాన్ యొక్క దుర్నీతి ఏదైతుందో ప్రపంచం అందరికీ కూడా కనబడ్డ విషయం కూడా కనబడతా ఉంది. సో ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి చెందినటువంటి 5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో కాందహార్ విమానం హైజాక్ సూత్రధారి కూడా ఉన్నారు. ఈ 5 పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో కీలక పాత్ర పోషించారు. వీరికి పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికమైనటువంటి లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినటువంటి ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీరి అంత్యక్రియల్లో పాక్ అత్యున్నత స్థాయి మిలిటరీ, సివిల్ అధికారులు పాల్గొనడంతో పాక్ మిలిటరీతోనూ పాక్ ప్రభుత్వంతోనూ ఏ విధంగా ఉగ్రవాదులకు సంబంధాలు బట్టబయలయ్యాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఈ నెల 7న పాకిస్తాన్ POK లోలో భారత్ సైన్యం నిర్వహించినటువంటి ఈ ఆపరేషన్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వారిలో మోస్ట్ వాంటెడ్ 5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఉన్నట్లు తాజాగా వెల్లడైంది. వీరిలో ఒక ఉగ్రవాది శవపేటికపై పాకిస్తాన్ జెండాను కప్పించిన ఫోటోపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఉగ్రవాద లింకులకు ఇది తిరుగులేని సాక్ష్యంగా నిలుస్తుందని భావిస్తున్నారంటూ చూస్తున్నాం. ఆ 5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఎవరుతున్నారో ఒకసారి వాళ్ళ పేరు చూద్దాం. ఇగో ముదస్సర్ కదియాన్ ఖాస్, ఇతను లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి వాడు. ఇతన్ని ముదస్సర్ అబు జుందాల్ అని కూడా పిలుస్తుంటారు. ఇతను పాకిస్తాన్లోని మురిద్కేలో ఉన్న తాయిబా మర్కజ్ కార్యకలాపాలు నిర్వహించేవాడు. ఇది భారత్ సరిహద్దుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒకప్పుడు లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం. ముంబై ఉగ్రదాడి నిందితులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ కూడా ఇక్కడే ఉగ్ర శిక్షణ పొందారు. ముదస్సర్ అంత్యక్రియలో పాకిస్తాన్ ఆర్మీ గౌరవవందనం సమర్పించింది. అత్యున్నత స్థాయి మిలిటరీ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్, పాకిస్తాన్లోని పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ల తరపున ఉన్నతాధికారులు ఇతని మృతదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. ఇతని అంత్యక్రియల సందర్భంగా ఒక ప్రభుత్వ పాఠశాల నిర్వహించిన ప్రార్థనలకు అంతర్జాతీయ ఉగ్రవాది జమాత్ అల్ దవాకు చెందినటువంటి హఫీజ్ అబ్దుల్ రౌఫ్ నేతృత్వం వహించారంటూ కూడా కనబడతా ఉంది. సో ఈ విధంగా ఉగ్రవాద ఎవరైతే లీడర్లు ఎవరుతున్నారో, నాయకులు ఎవరుతున్నారో వాళ్ళ అంత్యక్రియలకు ఏ విధంగా పాకిస్తాన్ సంబంధించిన ప్రభుత్వ అధికారులు వెళ్ళి ఏ విధంగా గౌరవవందనం చేసి పాకిస్తాన్ జెండా కప్పిరో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సో ఇది ప్రపంచం చూస్తలేదా అంటే బరాబర్ చూస్తూ ఉంది. సో ప్రపంచం ముందు పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాద స్థావరాలకు అడ్డాగా ఉందో వాళ్ళే చెప్పకనే ప్రపంచానికి చెప్పడం జరిగిందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. హఫీజ్ మహమ్మద్ జమీల్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వాడు. JEM వ్యవస్థాపకుడు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మౌలానా మసూద్ అజర్ను, ఇతను పెద్ద బావమరిది. బాహుబల్పూర్లోని సుబాన్ అల్లా మర్కజ్ ఇతని నిర్వహణలో ఉంది. JEM ఆర్థిక కార్యకలాపాలు యువతకు ఉగ్రవాద నూర్పేడలో కీలక పాత్ర పోషించినట్టు కనబడతా ఉంది. మొహమ్మద్ యూసుఫ్ అజర్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవాడు. ఇతన్ని ఉస్తాద్ జీ మొహమ్మద్ సలీం గోసి సాహెబ్ అని కూడా పిలుస్తుంటారు. ఇతను కూడా మసూద్ అజర్కు బావమరిది. JEM ఆయుధ శిక్షణ కార్యక్రమాల బాధ్యతలు నిర్వర్తించేవాడు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో ఇతని ప్రమేయం ఉంది. భారత హోంశాఖ రూపొందించిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాద జాబితాలో ఇతని పేరు 21 స్థానంలో ఉంది. ఇతను కాందహార్ విమానం హైజాక్ సూత్రధారి కూడా. 1999లో కాఠ్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని గాల్లో ఉండగానే ఉగ్రవాదులు హైజాక్ చేసి కాందహార్కు తరలించారు. ప్రయాణికులు చంపేస్తామని బెదిరించి భారత్ జైల్లో ఉన్నటువంటి మసూద్ అజర్తో పాటు ఒమర్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గర్ అనే ఉగ్రవాదులను విడిపించుకున్నారంటూ కనబడతా ఉంది. సో ఇతను చనిపోతే కూడా ఈరోజు పాకిస్తాన్ అధికారులు వెళ్ళి అఫీషియల్గా అంత్యక్రియలో పాల్గొన్నారు. ఎంత దారుణం ఇది. ఖలీద్ అలియాస్ అబు అకాషా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవాడు. జమ్మూ కాశ్మీర్లో అనేక ఉగ్రవాద ఆపరేషన్లు నిర్వహించేవాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆయుధాల స్మగ్లింగ్లోనూ ఇతని పాత్ర ఉంది. ఫైసలాబాద్లో నిర్వహించిన ఇతని అంత్యక్రియలో పాకిస్తాన్ మిలిటరీ సీనియర్ అధికారులతో పాటు ఫైసలాబాద్ డిప్యూటీ కమిషనర్ పాల్గొన్నారట. మొహమ్మద్ హసన్ ఖాన్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవాడు. JEM POK కమాండర్ ముఫ్తీ అస్గర్ ఖాన్ కాశ్మీరీ కుమారుడు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రకుట్రలో కీలకంగా వ్యవహరించేవాడు అంటూ చూస్తా ఉన్నాం. సో హతమైనటువంటి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు వీళ్ళే.
వీళ్ళు కాకుండా ఇంకా మిగతా 100 మంది కూడా ఉగ్రవాదులే. సో ఈ క్రమంలో వీళ్ళ అంత్యక్రియలకు పాకిస్తాన్ సంబంధించిన అధికారులు, మిలిటరీ అన్ని దళాలు పోయి అక్కడ పాకిస్తాన్ జెండాను కప్పేసి ప్రార్థనలు చేసేసి ఈరోజు అధికారికంగా వాళ్ళ అంత్యక్రియలు నిర్వహించినటువంటి సందర్భం కనబడతా ఉంది. సో ఇంకా పాకిస్తాన్ను ఏ విధంగా మనం ఉపేక్షిద్దాం? ఇంకా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినప్పుడు మనం ఎందుకు ఉల్లంఘించకూడదు? బరాబర్ మనం ఉల్లంఘించాల్సిందే. ఖచ్చితంగా పాకిస్తాన్కు చావు దెబ్బ కొట్టి తీరాల్సిందని చెప్పేసి ఈరోజు భారతీయ ప్రజలందరూ కూడా కోరుకున్న విషయం గమనించాల్సిందిగా ఈరోజు భారత ప్రభుత్వాన్ని మేమైతే కోరుతా ఉన్నాం. 5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం. కాందహార్ విమాన హైజాక్ సూత్రధారి కూడా ఆపరేషన్ సింధూర్లో మట్టుబెట్టినటువంటి భారత సైన్యం అంత్యక్రియలో పాల్గొన్న పాక్ అత్యున్నత అధికారులు, పాక్ సైన్యం ఉగ్ర లింకులు బట్టబయలంటూ చూస్తా ఉన్నాం. సో దీని గురించి మనం చాలా డీటెయిల్గా మాట్లాడాలి. ఎందుకంటే వీళ్ళు చాలామంది మనం ఏదో పాకిస్తాన్ ప్రజలపైనో సామాన్యులపైనో మనం యుద్ధం చేయలేదు, మనం క్షిపణులు ప్రయోగించలేదు. అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాలపైనే చేసినాం. దానిలో 100 మంది చనిపోయారు. కీలకమైన ఉగ్రవాదులు ఎవరెవరు చనిపోయారో ఒక్కసారి చూద్దాం. ఇవి చూడండి, చాలా క్లియర్గా 5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు క్లియర్గా కంప్లీట్గా మట్టుపెట్టడం జరిగింది. సో కాందహార్ విమాన హైజాక్ సూత్రధారి కూడా ఆపరేషన్ సింధూర్లో మట్టుపెట్టిన భారత సైన్యం అంత్యక్రియలో పాల్గొన్న పాక్ అత్యున్నత అధికారులు, పాక్ సైన్యం ప్రభుత్వ ఉగ్ర లింకులు బట్టబయలంటూ చూస్తాం. ఉగ్రవాదులు అంటే ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి ఉగ్రవాదులు ఎవరుతున్నారో వాళ్ళ అంత్యక్రియలకి ఈరోజు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉన్నతానికి వెళ్ళడం వెనకాల ఏ విధంగా ఉగ్రవాద సంస్థలను పాకిస్తాన్ ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉంది, ఉగ్రవాద శిబిరాలకు ఏ విధంగా ఫండింగ్ చేస్తుందో చాలా స్పష్టంగా పాకిస్తాన్ యొక్క దుర్నీతి ఏదైతుందో ప్రపంచం అందరికీ కూడా కనబడ్డ విషయం కూడా కనబడతా ఉంది. సో ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి చెందినటువంటి 5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో కాందహార్ విమానం హైజాక్ సూత్రధారి కూడా ఉన్నారు. ఈ 5 పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో కీలక పాత్ర పోషించారు. వీరికి పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికమైనటువంటి లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినటువంటి ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీరి అంత్యక్రియల్లో పాక్ అత్యున్నత స్థాయి మిలిటరీ, సివిల్ అధికారులు పాల్గొనడంతో పాక్ మిలిటరీతోనూ పాక్ ప్రభుత్వంతోనూ ఏ విధంగా ఉగ్రవాదులకు సంబంధాలు బట్టబయలయ్యాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఈ నెల 7న పాకిస్తాన్ POK లోలో భారత్ సైన్యం నిర్వహించినటువంటి ఈ ఆపరేషన్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వారిలో మోస్ట్ వాంటెడ్ 5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఉన్నట్టు తాజాగా వెల్లడైంది. వీరిలో ఒక ఉగ్రవాది శవపేటికపై పాకిస్తాన్ జెండాను కప్పించిన ఫోటోపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఉగ్రవాద లింకులకు ఇది తిరుగులేని సాక్ష్యంగా నిలుస్తుందని భావిస్తున్నారంటూ చూస్తున్నాం. ఆ 5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఎవరుతున్నారో ఒకసారి వాళ్ళ పేరు చూద్దాం. ఇగో ముదస్సర్ కదియాన్ ఖాస్, ఇతను లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి వాడు. ఇతన్ని ముదస్సర్ అబు జుందాల్ అని కూడా పిలుస్తుంటారు. ఇతను పాకిస్తాన్లోని మురిద్కేలో ఉన్న తాయిబా మర్కజ్ కార్యకలాపాలు నిర్వహించేవాడు. ఇది భారత్ సరిహద్దుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒకప్పుడు లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్